మీడియాలో చూసిన ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారు అసలు నాకు విచిత్రం ఉంది. ఆయన ఎక్స్ సీఎం అంటే కాంగ్రెస్ సీఎమే, ఇప్పుడు బీజేపీ ఉండు కాబట్టి వాళ్ళు చెప్పింది మాట్లాడాలి. పాపం ఈ ఫ్రెండ్ అని ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఆయన చేసింది కాంగ్రెసే, ఉమ్మడి రాష్ట్రానికి సీఎం చేసింది కాంగ్రెసే. సరే ఆయన ఇప్పుడు కాంగ్రెస్ కాదు బీజేపీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు చెప్పింది వాళ్ళ స్క్రిప్ట్ చదవాలి కాబట్టి ఆయన ఎంత ఎక్స్ సీఎం అయినా వాళ్ళ స్క్రిప్ట్ చదవాలి. ఇప్పుడు కాంగ్రెస్కి బీజేపీ తేడా ఏంటంటే కాంగ్రెస్లో స్వేచ్ఛ, స్వతంత్రము, భావాలు వ్యక్తపరచడం ఇవన్నీ ఉంటాయి. ఇది కాదు ఇది ఇట్లా అని చెప్పే అవకాశాలు ఉంటాయి. బీజేపీలో అట్లుంటాయి. ఆడ ప్రముఖ ఉంటాడు బీజేపీ ఆఫీసులో, ఆయన రాస్తాడు ఒక స్క్రిప్ట్ రాస్తాడు, అదే చదవాలి. ఈయన ఎక్స్ సీఎం అయినా ఎక్స్ పిఎం అయినా బీజేపీలో అట్లనే ఉంటుంది ఇదంతా. పాపం ఆయన ఎవరో ఆ ప్రచారకి ఎవడో ఎక్స్ సీఎంకి కిరణ్ కుమార్ రెడ్డికి స్క్రిప్ట్ ఇచ్చినట్టున్నాడు. ఆయన ఎలక్షన్ కమిషన్ గురించి ఏదో వేదాంతం చెప్పిండు ఆయన, అది మాకేదో తెలియనట్టు ఆయన చెప్పిండు. అసలు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి మరి బీజేపీ లీడరా లేకపోతే ఎన్నికల కమిషనరా? ఎన్నికల అధికారిగా మాట్లాడేసిండు ఆయన కూడా. ఎక్స్ సీఎం ఉండి ఇక అంతకంటే ఎక్కువ కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఏమనగలుగుతాం మనం? అంత బీజేపీలో నాకు తెలిసిన కాడికి స్క్రిప్ట్ లీడర్సే ఉంటారు. ఆడ ప్రముఖ ఉంటాడు, ఆయన రాసింది వీళ్ళు వచ్చి మీడియా ముందు చదవాలి. సొంత ఆలోచన ఉండదు, సొంత తెలివి ఉండదు, సొంత స్క్రిప్ట్ ఉండదు, ఏది ఉండదు. ఆడ ప్రముఖ ఇస్తాడు, ఆ చిట్టి వచ్చి మీడియా ముందు చదవాలి. ఎక్స్ సీఎం దానికి స్క్రిప్ట్ లీడర్ అని నేను నామకరణం చేస్తున్నాను ఆయనకి. ఇక స్క్రిప్ట్ లీడరే కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇక అలే కాదు వీడు ఎవరైనా అంతే, లీడర్ కాదు రీడరే. వాళ్ళు చదివించింది ఆడ ప్రముఖ ఇస్తాడు, వీళ్ళు చదవాలంతే. ఎవరైనా అంతే. ఇప్పుడున్న వాళ్ళ ప్రెసిడెంట్ అయినా అంతే, ఎక్స్ ప్రెసిడెంట్ మేడం పురంధేశ్వర్ గారు ఎవరైనా అంతే. ఆయన ఎన్టీ రామారావు కూతురుగా తోపు కావచ్చు, ఈడ తోపులు గీపులు పనిచేయ ఈడ మళ్ళీ బీజేపీలో. వాళ్ళు ఏం చెప్తా కదా వాళ్ళు చిట్టి ఇస్తారో చిట్టి చదవాల్సిందే. కాబట్టి పెద్ద బీజేపీ లీడర్లు ఏది మాట్లాడినా మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అసలు వాళ్ళేం లీడర్లు కాదు, వాళ్ళకి స్వతంత్రత ఉండదు. వాళ్ళని నమ్మి బీజేపీ ప్రజలు పెద్దగా వాళ్ళ దిక్కు ఆలోచన చేయకండి నాకు తెలిసిన కాడికైతే. కాబట్టి ఈ రకంగా ఈ దొంగ ఓట్ల దేశంలో దొంగ ఓటర్లను తయారు చేసే యొక్క వ్యవస్థని బీజేపీ తయారు చేయడం, ప్రజాస్వామ్యాన్ని దేశాన్ని కూలి చేయడమే అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.